హాయ్ నమస్తే అండ్ వెల్కమ్. సినిమా అంటే వినోదం, నవ్వించటం, కవ్వించటం, ఎంటర్టైన్ చేయటం, ఏడిపించటం ఇలాంటి ఇమోషన్స్తో మాత్రమే సినిమా అనేటువంటిది ఉంటుందని చాలామంది అనుకుంటారు. అయితే చాలా కొద్దిమంది దర్శకులు మాత్రం ఈ ఎలిమెంట్స్తో పాటు ఆలోచింపజేయటం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఎలిమెంట్గా భావిస్తుంటారు. అలాంటి దర్శకులు రూపొందించిన సినిమాల్లో కంటెంట్ వాల్యూ అనేటువంటిది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అలాంటి ఒక కంటెంట్తో వస్తున్నటువంటి వెబ్ ఫిలిం, కాల్ ఇట్ ద వెబ్ ఫిలింను దట్ ఈస్ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనేటువంటి ఒక అద్భుతమైన కంటెంట్తో ఆహాలో ఈ రోజు నుంచి టెలికాస్ట్ అవుతున్నటువంటి సినిమా. దీనికి సంబంధించినటువంటి దర్శకుడు విప్లవ్ ఈజ్ విత్ మీ అండ్ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, హెబా పటేల్ అండ్ శ్రీరామ్ కార్తీక్. ఈ సినిమా మామూలుగా ఫిలిం అని టెలికాస్ట్ అవుతున్నప్పుడు దీనికి ముందు ద ఫిలిం వాజ్ ఇట్ ఈ థియేట్రికల్ కంటెంట్తోనే దీన్ని సినిమాని తయారు చేయడం జరిగింది. కానీ బికాజ్ ఆఫ్ సర్టన్ రీజన్స్ అవేంటో మన డైరెక్టర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఆహా ప్లాట్ఫామ్లో వస్తుంది. వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఈ రోజున డిజిటల్ దీంట్లో వండర్ఫుల్ కంటెంట్ని ఇచ్చినటువంటి ఆహాలో టెలికాస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఈ ట్రైలర్స్ రిలీజ్ కానీ ఈ ప్రీ రిలీజ్ హబ్ తోటి యూ గాట్ ఎ వండర్ఫుల్ అప్లాజ్ వచ్చింది. ఏదో ఒక కొత్త సినిమా, ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి చూడబోతున్నాం అనేటువంటిదే కలిగింది. అసలు అయితే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో స్పీకింగ్ సమ్ కాంట్రవర్సీ, ఇండికేటింగ్ సమ్ కాంట్రవర్సీ. వాట్ యు సే అబౌట్ దట్? అంటే కాంట్రవర్సీ ఏం లేదు సార్. కొంచెం ఆర్డ్గా ఉండటం వల్ల, వీడ్గా ఉండటం వల్ల కొత్తగా ఉండేది ఎప్పుడు కూడా అనిపిస్తుంది. ఇది ఇలా పెట్టచ్చా. ఐ థింక్ నాకు గుర్తుంది ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు ఇడియట్ పెట్టినప్పుడు కూడా ఇలా కూడా పెట్టేస్తారు సినిమా పేర్లు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అలాగా కొనసాగింది. ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్ చెప్తున్నప్పుడు ఇటు తిరిగి కాకుండా పాయింట్ వెళ్ళటం అనేది ఇప్పుడున్న వాటికి కరెక్ట్ అని నేను మన ఆహా మార్కెటింగ్ టీం వాళ్ళు అనుకున్న తర్వాత యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ అనుకున్నప్పుడు దీనికి వేరే టైటిల్ అనుకున్నాను. మనం ఇప్పుడు ఓటీటీకి వెళ్తున్నప్పటికీ ఫీచర్ ఫిల్మ్ అనుకున్నప్పుడు ఇది తెలుగు సినిమా. ఇప్పుడు ఓటీటీకి వెళ్తున్నప్పుడు ఇది చాలా లాంగ్వేజెస్లో రాబోతున్న మల్టిపుల్ పాన్ ఇండియా అనేది కానీ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంది సినిమా. సో అందరికీ అర్థమయ్యే ఒక టైటిల్ ఉండాలి అని దాంట్లో మొదలెట్టి సో దాంట్లో మన టాపిక్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇటు డొక్క తిరగొద్దు అనే దాంతో పెట్టింది. సినిమా చూసాక జస్టిఫై అవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇడియట్, పోకిరి ఇట్లా టైటిల్స్ ఏవో వస్తూ ఉంటాయి, దాని గురించి కాదు. బట్ వెన్ ద ఫిల్మ్ ఈజ్ రిలేటెడ్ విత్ ఇండియన్ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనేటువంటిది పెట్టడం ద్వారా హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద ఇట్స్ రిలేటెడ్ టు ఇండియన్ అనేటువంటిది. ఇండియాలో సూసైడ్ చేసుకుంటారా, సూసైడ్ కూడా గ్రేట్ థింగా అనేటువంటి ఒక కాంట్రవర్సీకి అలాంటి ఒక ఆలోచనకు అవకాశం ఉంది కదా. ఇప్పుడు మనం వీ కెన్ సే గ్రేట్ ఇండియన్ క్రికెట్ అనొచ్చు, గ్రేట్ ఇండియన్ సినిమా అనొచ్చు. గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనేటువంటిది ఇట్ ఈస్ మేకింగ్ నెగిటివ్ సెన్స్ కదా. హౌ డూ యూ జస్టిఫై దట్? నెగిటివ్ సెన్స్ అనేదాన్ని ఫస్ట్ నేను ఏకీభవించాను. అసలు ఏంటంటే అది మీరు సూసైడ్ అనేది ఒక నెగిటివ్ అంతేగా. ఏదైనా ఒక విషయం అట్రస్ అంటే ఇప్పుడు నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఉంటుంది సార్. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే మనం ఏదైనా బ్యాలెన్స్ చేయొచ్చు ఎనీథింగ్. సో మనం ఒక పాజిటివ్ థింగ్ చెప్పాలి, నెగిటివ్ థింగ్ చెప్పాలి. ఇప్పుడు ఉంది అని చెప్పడం ఒకటి, అది లేదు అని చెప్పడం ఒక పద్ధతి. సూసైడ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సూసైడ్ అనేది ఒక ఇష్యూ ఉంది. ఈ రోజు నేను కొత్త కల్పించిన టాపిక్ నేను ఇన్వెంట్ చేసింది అయితే కాదు. ఉన్నమాట వాస్తవమే. కానీ సూసైడ్ అనేటువంటిది అంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కమిటెడ్ క్రైమ్. సూసైడ్ మీన్స్ ఇట్స్ ఎ సెల్ఫ్ కమిటెడ్ క్రైమ్. దట్ ఈస్ ఎ సెక్షన్. ఈవెన్ ఆ సెక్షన్ ప్రకారం 309 ఆర్ సంథింగ్ లోపల చేస్తాడు. పోతే వాడు బతికిపోతాడు, బతికాడ చచ్చాడు వాడు. అదొక ట్రిక్కీ. చచ్చిపోవాలి, సక్సెస్ అవ్వాలంటే. మిగతా క్రైమ్స్ లో ఏంటంటే సక్సెస్ అయితే శిక్ష పడుతుంది. ఈ ఒక్క క్రైమ్ లో మాత్రమే ఫెయిల్ అయితే శిక్ష పడుతుంది. సో అది అదొక ట్రిక్కీ థింగ్. కాబట్టి దాన్ని ఒక టైటిల్గా తీసుకొని జస్టిఫైడ్గా ఎలా చెప్పగలుగుతున్నాను అనేటువంటి పాయింట్ని మీరు ఏం చెప్తారు దానికి? జస్టిఫై అంటే సార్ అదే సార్. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ మర్డర్ అని ఉంటుంది, ఐ థింక్ హాట్ స్టార్లోనూ ఏదో ఉంది.
చూశాను నేను. చేసినప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్స్ సూసైడ్ ఇస్ ఆల్సో మర్డర్ లైక్ క్రైమ్. సో మన ఇండియన్ వ్యవస్థలో జరిగే ఒక టైప్ ఆఫ్ అంటే వ్యవస్థ వల్ల జరిగే ఒక మర్డర్ అనేది వాళ్ళు తీశారు. మరి దాన్ని వీళ్ళు ఎవరో ఎందుకు నాకు తెలియదు. అది మనకు వచ్చిన గ్రేట్ ఇండియన్ రాబరీ అని కూడా ఒకటి, గ్రేట్ ఇండియన్ రాబరీ, మరి అది గ్రేట్ ఇండియన్ ట్రైన్ రాబరీ ఉంది నాకు తెలిసి. ద గ్రేట్ ఇండియన్ థగ్స్ అంటారు. థగ్స్ అనే ఒక కల్చర్. సో ఎనీ కల్చర్, ఎనీ దేశంలో ఉండే ప్రతిదీ బికమ్స్ ఎ కల్చర్ సార్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. సో ప్రతిదీ ఒక రకమైన ఒక రిచువల్ కల్చరు అన్నీ అయిపోతాయి. మన ఇండియాలో జరిగే ఒక తరహా టైపు సూసైడ్స్ మన పక్కే జరుగుతాయి. ఇప్పుడు ఇదే బ్రిటన్లో జరిగితే గ్రేట్ బ్రిటిష్ సూసైడ్ అంటాం. స్పెసిఫిక్గా మనమేమి ఇది అంటున్నట్టు కాదు, మనకున్న ఐడెంటిటీ వల్ల జరుగుతున్న ఇష్యూస్ కాబట్టి దీంట్లో ఉన్న చెడ్డ చెప్పాలని మనం విమర్శించుకోక తప్పదు కాబట్టి నేను బాలచంద్ర గారి ఫ్యాన్ని. ఆకలి రాజ్యం పాట మీకు తెలిసే ఉంటుంది. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప, సాపాటు ఇటు లేదు, కర్మభూమి మనది. శ్రీశ్రీ గారిని పదే పదే సపోర్ట్ చేస్తారు. ఐ థింక్ బాలచంద్ర గారు ఇస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్. అండ్ స్క్రిప్ట్స్ అన్ని కూడా ఆలోచించే విధంగా దేశాన్ని పురోగతి వైపు ఎలా చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. మన తప్పులు ఏంటి మనం ఒకసారి వెనక్కి చూసుకోకపోతే తప్పులు చేస్తుంటాం. సో ఆ ఉద్దేశంలో మంచి ఉద్దేశంతోనే తప్ప దీన్ని చూస్తే ప్రపంచం ఏదో అయిపోతుంది మన నెగిటివ్ అనుకుంటాం. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియన్ సావర్నిటీ కాదు, అంతవరకు ఓకే కదా. ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియన్స్ లాంటి ఒక సినిమా తీసేసి దాంట్లో ఇండియన్స్ అంతా ఇంత ఇంటర్నేషనల్ మార్కెట్లో జైహో పాట అక్కడ దానికి ఒక ఆస్కారు. బట్ దాంతో చూపించిన కంటెంట్ అంతా కూడాను ద ప్రాపర్టీ ఆఫ్ ఇండియన్ ప్రాపర్టీ అనేటువంటిది ఎంత ఇదిగా ఉందని చూపించారు. ఆ విధంగా ఇండియన్ వాట్ ఈస్ డెకార్ని డిస్టర్బ్ చేసేది కాదు. మనకి ఇండియన్ అంటే మదర్ ల్యాండ్ అంటాం, భారత మాత అంటాం. మన అమ్మ తప్పు చేస్తే కూడా మనం చెప్పుకుంటాం, మనం చేసేది కరెక్ట్ కాదు, అంత తప్ప అమ్మని హేట్ చేస్తాం. సో వన్ పాయింట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ద డెకార్ ఆఫ్ ఇండియా. వన్ పాయింట్ అక్షరం మీద నేను ఇంచు కూడా ముద్ర కూడా పెట్టించలేదు. ఓకే, దెన్ నెక్స్ట్ దెన్ హౌ డూ యూ జస్టిఫై సూసైడ్ అనేటువంటిది క్రైమ్ కదా, అది దానికి రీజన్ ఏంటి? దాన్ని ఎంతవరకు మీరు రివీల్ చేయగలరు? టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ ఓపెన్ ద కంటెంట్ డెప్త్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో డైలాగ్ ఉంది సార్, సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ఇలాంటి సూసైడ్ మెంటాలిటీ నుంచి అసలు ప్రాబ్లం అంటూ వస్తే చనిపోవడం అనేది రాకూడని ఆలోచన. అలాంటి ఆలోచన వచ్చేవాళ్ళని ఒక అసాధారణ వ్యక్తిత్వం, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం క్లియర్లీ టోల్డ్. సో ప్రాబ్లం వస్తే సూసైడ్ అనేది రాకూడని ఆలోచన, కానీ వస్తుంది కొంతమందికి. వచ్చిన వాళ్ళది అసాధారణ మనస్తత్వం. ఇంకా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని మనం వాళ్ళ మైండ్స్లోకి వెళ్ళి ఆలోచించాలి. వాళ్ళ మన పద్ధతిలో ఉంటే అసలు ఈ డిస్కషన్ లేదు. సామూహిక హత్యలు, ఆత్మహత్యలు అనేటువంటి సామూహిక ఆత్మహత్యలు అనేటువంటిది ఒక కుటుంబం చాలా అసాధారణ పరిస్థితులను ఆర్థికంగానో మానసికంగానో లేకపోతే మూఢనమ్మకాల ద్వారానో కారణంగానో ఒక ఫ్యామిలీ దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్. వీటిలో ఏ రీజన్ ద్వారా వీళ్ళు సూసైడ్ చేసుకోవాలనుకుంది ఎంటైర్ ఫ్యామిలీ అనేటువంటిది కెన్ యూ రివీల్ దట్? చెప్తాను. ఫస్ట్ దీంట్లో ఒక చిన్న పొరపాటు. సామూహిక ఆత్మహత్య అనేది మీరు చెప్పే రీజన్స్ కాకుండా చాలా రీజన్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం కోసం కూడా సామూహిక ఆత్మహత్య చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఒక దేశం కోసం ఇప్పుడు మన సినిమాలో యాక్చువల్గా ఉంది, నేను కూడా చెప్పే డైలాగ్ కొంచెం లేపేసాం యాక్చువల్గా. మన దేశంలో మొట్టమొదటిగా బాగా గర్వంగా చెప్పుకోగలిగే సామూహిక ఆత్మహత్య పద్మావతి అనే సినిమా చూసారా? అదే జోహర్ అంటారు. ఎందుకంటే శత్రు దేశాల వాళ్ళు వచ్చినప్పుడు రాణివాసంలో ఉన్న రాణులు అందరూ కూడా వాళ్ళకి దొరికితే అవన్నీ బావిలో దూకుతారు, మంటల్లో దూకి ఆత్మహత్య. అది కూడా ఒక రిచువల్ సూసైడే తప్ప ఇంకేమి కాదు. మీరు టెక్నికల్గా ఆలోచిస్తే, సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏం నిలబడి పోరాడచ్చు కదా, శత్రువులు పట్టుకుని చచ్చిపోవాలా అని ఆర్గ్యూ చేయొచ్చు. అది ఓకే విప్లవ, దట్ ఇస్ ఆల్ హిస్టరీ, దట్ ఇస్ నాట్ గోయింగ్ టు దట్ ఎక్స్టెంట్. అది ఎంత నమ్మకమో ఇది అంతే నమ్మకం. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం, మనకు బయట వాళ్ళకి మూఢ నమ్మకం. అసాధారణ వ్యక్తిత్వం ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకదాన్ని గట్టిగా నమ్మారంటే సార్ వాటికి ఉన్న రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ కీపింగ్ అప్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ బై కిల్లింగ్ దెమ్సెల్వ్స్. దట్ వాజ్ ద హిస్టరీ. ఆ రోజుల్లో శత్రువులకు దొరికి వాళ్ళ ఇదిలో పోయేదానికంటే దీనికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు లేదు సారీ ఈ ఫ్యామిలీ అంతా, ఈ ఫ్యామిలీకి ఒక హెడ్, ఫ్యామిలీ కుటుంబ పెద్ద నరేష్ గారు ఒక చాలా గొప్ప వ్యక్తి, వాళ్ళకి తెలిసిన చాలా గొప్ప వ్యక్తి, సొసైటీలో చాలా పెద్ద ఆయన. అనుకోని పరిస్థితిలో చాలా దుర్మరణం పాలవుతారు. సో వాళ్ళు బాగా జాతకాలని వాళ్ళు నమ్ముతారు అనమాట. అసలు జాతకం ప్రకారం ఈయనకు మరణరేఖ ఉండదు.
సో ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు సంథింగ్ రాంగ్, దీని ఏదో సెట్ చేయాలి. మనకు చాలా చిన్నప్పుడు పాతాళ భైరవ లాంటి సినిమాలో కూడా చూస్తే బలిదానం ఇస్తే అమ్మవారు కటాక్షించి మళ్ళీ నిన్ను పుట్టిస్తారు ఉంటాయి. అవునవును. సో అలాంటివి నమ్ముతారు వీళ్ళు. సో ఇలాంటి ఆయన మళ్ళీ రావాలంటే మనం ఆయన కోసం ఏదైనా పెద్ద త్యాగం చేయాలి. ప్రాణ త్యాగం కంటే పెద్ద త్యాగం ఏముంటుంది. సో అది చేస్తే ఆయన మళ్ళీ వస్తాడని వీళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఉద్దేశంలో అది దానం, బలిదానం, ఆత్మత్యాగం, గెట్ దర్ ఫ్యామిలీ లవ్డ్ వర్క్. ఆయన లేకపోతే వాడు బతికి ఉపయోగం లేదు. సో అది పాజిటివ్ అని వాళ్ళు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు అనేది మనం బయట నుంచి చెప్పాలి. మనకు గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా ఫ్యామిలీస్ సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటారు. వాటిలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ని మీరు ఇదిగా తీసుకున్నారా, లేకపోతే దిస్ ఈజ్ ఓన్ యువర్ ఓన్ ఫిక్షనల్ ఇదా? చాలా బేస్డ్ ఆన్ సర్టన్ నథింగ్. అంటే నేను చాలా ఎప్పటి నుంచో చూశాను ఇవి. నేను జనరల్గా పిచ్చి పిచ్చివన్నీ చూస్తుంటాను. అసలు ఏంటి వందల మంది చనిపోయిన ఉన్నాయి, 200 మంది చనిపోయిన ఉన్నాయి, 900 మంది చనిపోయిన ఉన్నాయి. మనం ఈ డిస్కషన్ ఇప్పుడు చేస్తుంటే ఇంకా ఇప్పుడు జరుగుతుంది కెన్యాలో. కెన్యా అనే దేశంలో ఐ థింక్ 200 మంది జీసస్ క్రైస్ట్ ని కలుస్తామని రీసెంట్ పాస్టర్ చెప్పారు. ఎంతమంది చనిపోయారు నిరాహార దీక్ష దట్టు ఎదురోగి ఒక క్షణంలో దే కెన్ ఈవెన్ ఇఫ్ వాంట్ somebody wants to die they can hang, but ఈ బై హంగర్ స్ట్రైక్ మై గాడ్ చిన్న పిల్లల్ని కూడా చేశారు. మనం సినిమా తీసాం, సెన్సార్ అయింది, ఓటీటీ డీల్ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇన్సిడెంట్స్ అనేది ఏంటంటే ఒక స్టేజ్ ప్రపంచంలో ఒకసారి జరిగింది, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. మన సినిమా తీస్తూనే ఉంటాం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. కంగ్రాట్స్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్. తెలుగు బాగానే కదా, తెలుగు ఇంగ్లీష్ తెలుగు మాట్లాడు. కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అంతే. బట్ హెర్బా అంటే సర్టన్ రీజనబుల్ క్యారెక్టర్స్తో వస్తున్నారు ఆల్వేస్. ఒక హెర్బా ఉంది అనుకుంటే క్యారెక్టర్ స్పీక్ సంథింగ్ అనేటువంటి ఇది ఉంది ఆడియన్స్లో, ఆ రెస్పెక్ట్ అయితే ఉంది. ఈ సినిమాలో వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్? వాట్ ఈస్ ద పాయింట్ దట్ యూ గాట్ ట్రిగర్డ్? ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైక్ ప్రతి మనిషిలో గ్రే లైక్ బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి. So in this character, like in Chaitra's character in the film also, there are shades of black and white both. She's the perpetrator but she's also the victim. So I think I related to that a little bit because all human, like no human being is perfect, no human being like no, I'll try to say this in Telugu. Please. ఏదైనా మనిషి 100% గా మంచిది కాదు, మంచిది కాదు అండ్ 100% గా మంచి లైక్ చెడ్డ కాదు లేదు. లైక్ it is the situation that drives you into becoming the person that you are or the person that you become. అంత తెలుగు రాదు నా. So that relatability and that gave me that much like నాకు పర్ఫార్మ్ చేయడానికి చాలా స్కోప్ ఇచ్చారు విప్లవ్ సర్ ఈ మూవీకి. అందుకే నేను and the script, more than my role, the script was very interesting. This is the kind of film నేను Friday or Saturday ఇంట్లో చూసి ఓటీటీలో చూద్దాం, థియేటర్ మే ఆయ తో థియేటర్ మే భీ దేఖతే. But this is the kind of film I would spend my money on to watch more than be a part of. I would also spend my money to watch. So those are the two reasons I wanted to be part of this. ఇప్పుడు ఈ సినిమాలో కలెక్టివ్ సూసైడింగ్ అనేటువంటి జరుగుతుంది కదా. ఆర్ యూ ఆల్సో వన్ మెంబర్ ఆఫ్ ద వన్ హూ ఇస్ కమిటింగ్ సూసైడ్? Yes, I'm always with my family in life or death. I know. Yes. స్టార్ట్ చేసేది అమ్మాయి మొత్తం. ఓహో. Yes. ఈ మొత్తం కథ స్టార్ట్ చేసేది అమ్మాయి. ఓకే. అందరినీ షీ కన్విన్సెస్ ద అదర్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ ని చెప్పి ఓకే 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 అసలు ఇలాంటి ఏంటి మేము ఇలా చేసుకోవాలని చెప్పేది అమ్మాయి. అంత కష్టం ఏమొచ్చింది హెర్బా నీకు చచ్చిపోవటానికి? అప్పుడు మూవీలో మీరు చూడండి ఎంత కష్టం ఏం వచ్చింది, ఎందుకంతా నా మైండ్ డిస్టర్బ్ అయ్యారు. మీరు మూవీ చూసి చెప్పండి నాకు. ఓకే ఓకే ఓకే. సో దెర్ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మింగ్ వాల్యూస్ ఫర్ ఏ క్యారెక్టర్. మీకు చేయటానికి మంచి కంటెంట్ ఉంది అని బిలీవ్ చేశారు. బట్ సినిమా ఇట్ వాజ్ ప్లాన్డ్ ఫర్ ద థియేటర్ కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు ఓటీటీ నౌ. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? I think post-COVID, I made like post-COVID in like 2020 tarvata, I made my peace that the medium నాకు మ్యాటర్ చేయదు. థియేటర్ ఉంటే చాలు, ఓటీటీ ఉంటే చాలు, నేను పని చేయాలి అన్న పని ఏదైనా మీడియంలో రావాలి, అదే నా మెయిన్ పాయింట్. థియేటర్లో వస్తే ఓకే, ఓటీటీలో వస్తే ఓకే, నేను బాగా చేసిందా బాగా చేసింది అదే చాలు. బికాస్ టుడే ఐ థింక్ లైక్
theaters are there, but OTTs have taken over, Yeah. and OTTs are the present and the future. So I'd like to be the part of the future as soon as possible. Yeah. Bye. Karthik Sriram. రామ్ కార్తిక్. Ram Karthik. Okay. How you enjoyed doing this character? ఇంత ముందు కూడా you have done a wonderful character in the film SUVK. This is your second film, no? లేదండి couple of films, but my recent film was FCUK. Okay. దీంట్లో వచ్చేసి అంటే నార్మల్గా ఒక క్యారెక్టరైజేషన్ కాకుండా చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ అండి స్టార్టింగ్. ఏమైనా చెప్పేయచ్చు, ఒక సినిమా అయిపోయినట్టే. ఇంకా నేను వాట్ యూ కెన్ ఓపెన్ అబౌట్ ద క్యారెక్టర్స్ గురించి ఓపెన్ చేయొచ్చు. నైట్ స్ట్రీమ్ అవుతుంది, వచ్చేటప్పటికి సినిమా చూసేసి ఉంటారు. శుభ్రంగా మీ సినిమా ఏదైనా స్టార్టింగ్ ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడిన ఒక అబ్బాయి, తర్వాత అమ్మాయి ఒక ప్రాబ్లమ్ ఆ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకొని ఏంటి వీళ్ళకి అసలు ఒక పిచ్చా లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఒక మూర్ఖత్వం ఇది అని ఆ ఫ్యామిలీలోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ దెన్ ఐ గెట్ అట్ పాయింట్ ఆఫ్ టైం నేనే కన్విన్స్ అయిపోయి అవును సూసైడ్ చేసుకుంటే నిజంగా చనిపోయిన వాడు వస్తాడేమో ఆ స్టేజ్కి వెళ్ళిపోతాను. బట్ స్టిల్ ఐ ట్రై టు ప్రూవ్ దెమ్ దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కాదు సైంటిఫిక్ ఇలా ఉంటుంది దీనివల్ల ఇలా అవుతుంది అనేసి ప్రతి పాసిబుల్ ఇన్సిడెంట్ లో నేను ఐ ట్రై టు ప్రూవ్. బట్ దెన్ దే కమ్ అప్ విత్ సమ్ బ్యాకింగ్. అలా కాదు నీకు ఇష్టం లేదు, నువ్వు భయపడుతున్నావు, చావడానికి ఇష్టం లేదు, అలాగే మా ఫ్యామిలీలోకి ఎందుకు వచ్చావు, ఇలా ఏమవుతుందంటే నా క్యారెక్టర్ స్లోగా డెప్త్ పెరుగుతూ లేయర్స్ పెరుగుతూ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా మారుతుంది. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి క్యారెక్టర్లో. ఒక లవర్ బాయ్ ఉన్నాడు, ఒక ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు, ఒక సేవియర్ ఉన్నాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అలాగే డైరెక్ట్ గా డిజైన్ చేశారు. అండ్ మూవీ చూసి ఫస్ట్ సార్ అయితే ఎలా అయితే నరేట్ చేశారు, స్క్రిప్ట్ చెప్పారు, ఎంత ఎక్సైటెడ్ నేను ఫీల్ అయ్యాను. షూట్ టైంలో అలాగే అంతే ఎక్సైట్మెంట్ ఉంది. మొన్న మేమందరం కలిసి స్మాల్ స్క్రీన్ లో చూసుకున్నాం అండి ఫస్ట్ మూవీ రెడీ అవగానే. అదే ఎక్సైట్మెంట్ ఉంది. మొన్న ప్రీమియర్స్ వేసాం. సో ఆడియన్స్ వర్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చొని మూవీ అయ్యేదాకా అలాగా చూస్తూ ఉన్నారు. ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ఆడియన్స్ రియాక్షన్ అనమాట. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో మేమైతే ఫస్ట్ స్క్రిప్ట్ నమ్మామో అది మేము ఆడియన్స్ ఫేస్ లో చూసాం. సో దట్ ఈస్ బిగ్ సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ యూ అండర్వెంట్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? అంటే ఈ డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ కదా, ఆ పర్ఫార్మెన్స్కి ఉన్నటువంటి అవకాశం ఏంటి? వాట్ బెస్ట్ యూ కుడ్ గివ్? దీంట్లో ఫస్ట్ వచ్చేసి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఫ్యామిలీలోకి వెళ్ళాక గెట్ టు నో దేర్ మెంటాలిటీస్ ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేసి. అయితే నేను ఇది రాంగ్ అని చెప్తున్నాను, నాకే డీమన్ పొసెస్డ్ అవుతుంది. ఒక నరేష్ గారి ఆత్మ నాలోకి వస్తుంది అనమాట. సో అది ఇది ఆత్మ లేదు అని నేను చెప్తున్నవాడికి నాకే ఆత్మ వచ్చి నేనే పొసెస్ అయ్యాను అన్నది ఎలాగన్నది ఆ ఒక్క సీన్ మాత్రం కొంచెం ఛాలెంజింగ్ రోల్ అండి. ఎందుకంటే ఐ హావ్ టు ఎనాక్ట్ లైక్ నరేష్ గారు. నరేష్ గారు ఎలా చేస్తారు, ఈయన అలా చేయాలి. ఓహో, ఆయన బాడీ లాంగ్వేజ్ అవ్వలా, నరేష్ గారు షెడ్యూల్ అవ్వలేదు అప్పటికి. అవ్వలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఎలా చేస్తారు, ఎలా చేయబోతారో చేయాలి, వాళ్ళ వీళ్ళకంటే ఎలా ఉంటారు అనేసి డైరెక్టర్ గారి దగ్గర నేను చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను. సార్ కూడా నరేష్ గారితో డిస్కస్ చేసి సార్ ఈ సీన్ అయితే మీరు ఎలా చేస్తారంటే ఆయన యాక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసి వాట్సాప్లో పంపించారు. అదే నాకు షేర్ చేశారు, నేను చూసి. ఏంటి వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ నరేష్ గారిది ఫ్యామిలీ హెడ్ అండి. ఆయన బళ్ళారి నీలకంఠ అని ఫ్యామిలీ హెడ్. సో తను అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్ చనిపోతారు, అకాల మరణం. సో తను తిరిగి తీసుకొని రావాలని చెప్పి ఫ్యామిలీ అంతా బలిదానం చేస్తే ఆయన తిరిగి వస్తారని ఒక నమ్మకం వీళ్ళందరికీ. ఈ బలిదానం కాన్సెప్ట్ని, ఈ సెల్ఫ్ని అందరూ సూసైడ్ చేసుకోవాలని ప్రొవోక్ చేసే క్యారెక్టర్ ఎవరు? అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేసింది, ఎందుకు అలా ప్రొవోక్ చేస్తే, అతను చేస్తే చనిపోతే సూసైడ్ చేసుకుంటే అందరూ అతను బతుకుతాడు, ఆయన బతకాల్సినంత అవసరం ఏంటి, అంత ఉత్తమ బెస్ట్ పర్సనా, ఉత్తమ పురుషుడా? What is the really, it seems there is a very big conflict in your character. Yes, there is a very big conflict in the character where partly she's partly she's a victim of some things that the people in the film can say. What victim? In what way you are victimized? I have been sexually abused in the film. Oh God. And so that trauma stays with her. And trauma acts out in when you were a child, when sexually abused and people అనుకుంటారు. No, sexually abused as a child. No, not right now. No, nobody dares to abuse, commit abuse on you. In the movie, I'm really sorry. Child abuse. I don't give interviews.
ఓకే, చైల్డ్ అబ్యూస్డ్. So she goes through sexual abuse as a child, Mm-hmm. and the people in the family do not stand up for her or don't do anything for her. So that trauma stays with her, and the more she grows up, instead of forgetting about it, it becomes stronger, and then she seeks out to take revenge. ఓకే, సో the entire process goes that way. Yes, so she's convincing, like she's trying to convince him in one way, she's trying to convince the family members in one way, and there is something altogether different in her head. ఫ్యామిలీ చచ్చిపోవాలి, తను చచ్చిపోకూడదు, దానికి కథ కావాలి, ఆ కథకి ఒక కథ నాయకుడు కావాలి. వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ ట్రికిష్ క్యారెక్టర్, వెరీ ఫూలిష్ క్యారెక్టర్, సో మెనీ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్యారెక్టర్. ఎస్, రియల్లీ he offered you a wonderful character. That is why I said yes. వెరీ గుడ్. ఇప్పుడు కమింగ్ టు యూ, మీరు ఈ సినిమాని దీనికోసం థియేటర్ కోసం చేశారు. చేసిన తర్వాత మీకు యు ఆర్ గివెన్ ఏ సర్టిఫికెట్ బై ద సెన్సార్. అది మిమ్మల్ని చాలా బాధ పెట్టిందా అని మీరు, అవును సార్. ఆ బాధ కనిపిస్తుంది, ఏ సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి అని. అంటే మరి ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు, ఒక అబ్యూజ్ కంటెంట్ ఉన్నప్పుడు ఏ సర్టిఫికెటే కదా ఇస్తారు, ఎందుకు మీరు దాంట్లో మీరు ప్రిపేర్ అవ్వలేదు ఆ విషయంగా? దీనికి సార్ కథగా కాదు, సెన్సార్ దగ్గర నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది ఇలాంటి కంటెంట్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే యూఏ వస్తున్నాను నాకు తెలిసిన క్లీన్ యూ వేరు, యూఏ వేరు, ఏ వేరు. నేనేం యూఏ ఎక్స్పెక్ట్ చేయాలి, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే యూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. యూఏ అంటే పెద్దవాళ్ళతో పాటు పిల్లలవాళ్ళు ఒక 12 నుంచి, ఇప్పుడు యూఎస్ సిస్టమ్ ప్రకారం 15, 18 అలా ఉంటుంది కదా సార్. సో మనకి యూఏ అంటే పెద్దవాళ్ళతో 18 చెప్పాలి. ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ టాపిక్ అన్నా నేను సినిమాని ఎలా చెప్పగలను అలాగే చెప్తాను. ఇప్పుడు ఇవాళ రేపు మనకి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని మనకు కార్టూన్స్ ద్వారా చెప్పే సొసైటీలో ఉన్నాం ఈరోజు. మేబీ ఒక 4-5 ఏళ్ల క్రితం ఈ పరిస్థితులు లేమేమో, దీని గురించి డిస్కస్ చేయడం వాళ్ళం. ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్లతో లేకపోతే కార్టూన్ ద్వారా కూడా ఇది చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళకి రేపు దాన్ని ఎలా ఫేస్ చేయగలరు. సో యూఏ అంటే పెద్దలతో పాటు చూడొచ్చు అలా అని నేను అనుకున్నాను. సెన్సార్ చూసినప్పుడు సెన్సార్ సభ్యులు కూడా షాక్ అయ్యారు, సినిమా గురించి చాలా డౌట్లు అడిగారు, చాలా సహేతుకంగానే అడిగారు, వాటిని ఆన్సర్ చేశాను. 2-3 కట్స్ చెప్పారు వేరే వాటి గురించి, అంటే పోలిన పేర్లు ఏదో ఉండటం అలాంటిది, అవి చేశాను. అయినా ఏ ఇస్తాను ఇంకా అర్థం కాలేదు నాకు. ఏంటి అంటే ఈ చైల్డ్ అబ్యూస్ మీరు ఏవి అడిగారు, అడిగితే వాడు ఒక చిట్ట తీశారు, ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది. ఇవన్నీ తీస్తే నేను అనుకున్న కథ రాదు, నేను అనుకున్న మెసేజ్ రాదు. థియేటర్కి వెళ్ళినప్పుడు మనం అందరూ కూడా ఫ్యామిలీతో అలా ఉంటాం, ఫ్యామిలీ ఇంక్లూడ్స్ పిల్లలు అంటే అప్ టు 18. మనకి ఇప్పుడు 9th, 10th క్లాస్ వాళ్ళని కూడా మనం పిల్లలాగే ట్రీట్ చేస్తాం థియేటర్ సిస్టమ్. 10th క్లాస్ వాళ్ళని కూడా డ్రాప్ అవుతున్నారు. ఐ థింక్ 6 to 8 years ఏజ్ అమ్మాయి, ఈ అమ్మాయి చిన్నప్పుడు జరిగింది కథలు. 8 years అమ్మాయికి జరిగిన దాని గురించి మనం 18 ఏళ్ళకి కూడా చెప్పలేకపోతే ఇంకా నా పర్పస్ నేను థియేటర్స్కి ఆ విషయం ఎందుకు కన్విన్స్ అవ్వలేదు సెన్సార్ వాళ్ళు? దే నీడ్ టు థింక్ విత్ సమ్ సెన్స్ కదా. ఇన్ ద సెన్స్ వాట్ ఐ మీన్ టు ఆస్క్, ఎందుకంటే ఒక సొసైటీలో ఈ రోజున చైల్డ్ అబ్యూస్ అనేటువంటిది ఎంత దారుణంగా ఉందో, ఎంత తీవ్రంగా మనం పరిగణించాల్సినటువంటి దీంట్లో వస్తుందో, దాంట్లో పోక్సో చట్టం పెట్టి చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు కన్విన్స్ చేయలేపారు? సార్ నేను అయింది సార్, దాదాపు 2 hours అయితే డిస్కషన్ అయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే సార్, నేను సెన్సార్ సభ్యులు అంటే వాళ్ళు వ్యక్తిగతం ఒక నన్ను, ఎందుకంటే అదొక వ్యవస్థ, అపాయింటెడ్ బాడీ బై గవర్నమెంట్. వాళ్ళ రూల్స్ ఉంటాయి, సిబిఎఫ్సి రూల్స్. వాళ్ళ రూల్స్ ప్రకారం అంటే నేను రూల్ బుక్స్ అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు యూబీఐ అడిగితే మేము ఇస్తాం, బట్ ఈ కట్స్ ఇవ్వాలంటున్నారు, ఇవ్వమని అనలేదు. వాళ్ళు ఇచ్చే కట్స్ చేస్తే నాకు కథ పోతుంది. సో అప్పుడు నేను కథ పోయి బహుశా ఓటీటీకి ఒక టైప్ ఆఫ్ కాపీ చేసి, థియేటర్ కాపీ చేసి, ఇప్పుడు యాక్చువల్లీ టీవీకి వెళ్తే కూడా అవుతుంది సార్. అది మీకు తెలిసిందే, టీవీ సెన్సార్ అని వేరే సిస్టమ్ ఉంది, టీవీకి ఇంకో రకంగా ఇది. నేను ఎన్ని కాపీలు చేసి ఎన్ని కట్లు అవ్వాలి, ఎన్ని క్లబ్సీనెస్ అవ్వాలి, ఒక కథ సింపుల్ కథ చెప్పడానికి. సో వాళ్ళకి ఏంటంటే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి దానికి సంసార వ్యవస్థలో వాళ్ళకి నచ్చకపోతే మన రివైజింగ్ కమిటీకి వెళ్ళచ్చు, అదొక 1 month పడుతుంది. అది నచ్చకపోతే కోర్టుకి వెళ్ళచ్చు. ఇంత పోరాటం చేయొచ్చు, చేసేవాడిని ఏమో కూడా నాకు ఓటీటీ అది లేకపోయి ఉంటే. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఇది మనకు మెసేజ్ వెళ్తోంది కదా, సినిమా మనం కావాల్సిన వాళ్ళు చూపించగలుగుతున్నాం, ఇది ఇలా ఉన్నాయండి. దాని గురించి అనుకున్నా బహుశా దీనికి రూల్ మారాలేమో వాళ్ళకి. వన్ థింగ్ కన్నా డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ రోజున ఓటీటీ సినిమా ఏదైనా వస్తుంది అంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని భయపడుతున్నాను చూస్తున్నప్పుడు ఒక్క జర్క్ ఫీల్ అయిపోయి టీవీలో ఆఫ్ చేసేసే పరిస్థితి వస్తుంది. కొన్ని ఉన్నాయి సార్, వెబ్ సిరీస్లు కానీ మీద ఓటీటీ కంటెంట్, వాట్ ఎవర్ ద ఓటీటీ కంటెంట్. మీ సినిమా చూస్తారంటే పరిస్థితి వస్తుందా?
అదే చిల్డ్రన్తో సహా కూర్చొని చూసి దే నీడ్ టు అలాంటి డౌట్ ఏమైనా ఉంటే చూసిన తర్వాత నాకు తెలిసి రేపు పిల్లలు కూడా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి డౌట్ ఉంటే మిగతా వాటి వల్ల వాళ్ళు పెద్దలు ఒకసారి చూసి ఇప్పుడు పిల్లలకి ఏ సినిమా చూపించకూడదు అనే దాంట్లో పెద్దల బాధ్యత కూడా ఉండాలి సార్. సెన్సార్ అనే దాంట్లో చేతులు వేసుకుంటే అవ్వదు. ఫ్యామిలీలో ఒకరు చూసి ఇది నువ్వు చూడొచ్చు అనే సినిమానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలు అరే నువ్వు చూడరా, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ పరిణితిని బట్టి చూపించగలిగేటట్టు ఉంటుంది తప్ప అవాయిడ్ చేస్తే ఉండదు సార్ నేను అనుకుంటున్నాను. ఓకే మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ని బట్టి వాళ్ళు అడిగిన ఏ తీసుకొని థియేటర్ కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, వెళ్తే అవకాశం ఉంటుంది కదా, ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఈ మధ్య ఒక హిందీ సినిమా అలా జరిగింది మన వంద. నేను ఇంటర్వ్యూ హిమ్ మనోజ్ వాజ్పేయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అది అడిగితే తను సజెస్ట్ చేస్తే ఎస్ ఇట్స్ సర్టిఫికెట్ గురించి నాకు తెలియదు. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక థియేటర్కి రావటం అనేది డిపెండింగ్ ఆన్ ద. సో ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి, ఒకసారి తెలుగులో మనం ఏమైనా ఎగ్జాంపుల్ సెట్ చేస్తామేమో చూడాలి. ఇప్పటివరకైతే మనకు ఒకటే ఉంది ఎగ్జాంపుల్, అలా అయితే పాసిబిలిటీ ఉంది. ఈ క్యారెక్టర్కి వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్ హెర్బా పటేల్? ఎందుకు అంటే రాసుకున్నప్పుడు ఏమైనా అనుకోలేదు, ఫస్ట్ క్యారెక్టర్ రాసుకున్నాను. ఒక ఆ టైంలో ఇద్దరు చూస్తున్నప్పుడు మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, ఆయన అప్పుడు ఏదో ఆహాలో సిరీస్ చేసి తను ఎడిట్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా ఎవరో ఉండి చాలా ప్రాంప్ట్ గా వస్తుంది. నాకు మెయిన్ అదొక ఇష్యూ, అంటే నాకు నేనే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రాలేదు, సెట్ మీద బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది చెప్పారు నాకు, అమ్మాయి చాలా పద్ధతిగా వస్తుంది, టైం ఉంటుంది, ప్రొఫెషనలిజం చాలా ఉంటుంది, కన్సిడర్ చేయొచ్చు అని చెప్పారు. నేను 21F చూసాను అంతే, నేను 21F చూశాను నేను. దాని గురించి వేరే కూడా ఉన్నాయిలేండి, అది కూడా విన్నాను, అది చెప్పండి చెప్తాను నేను. ఫస్ట్ రిపోర్ట్ FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా చాలా ప్రొఫెషనల్, టైం వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు కదా అని. ఏంటి ఈ కథ కాదు, మీరు ఏమన్నా కథ అనుకుంటే ఓకే, జస్ట్ నేను టైప్ కథ అనుకుంటాను, డీటెయిల్ తెలియదు. సో చూసా 21F కదా ఈ అమ్మాయి చేసింది, అది ఒక ప్రొవోకింగ్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది, మనది ఇన్నోసెంట్గా ఉండే టైపు అవుతుందా కాదు. మస్తీస్లో కొంచెం డిఫరెంట్ ఉంది. సో నేను అనుకున్నది ఒక యాక్టర్ 2 టైపులు చేసిందంటే ఏదైనా చేయగలదు, ఒకే మోస కాకుండా 2 పద్ధతులు చేసి 3వ కూడా చేస్తాను నేను అనుకుంటున్నాను. స్క్రిప్ట్ పంపాను, చదివింది ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఒక స్క్రిప్ట్ కూడా డెసిషన్ చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు, మీట్ చేయించి కొంచెం బిల్డప్లు ఇచ్చి, అది జరిగాయి ఒక ఇద్దరు ముగ్గురితో. వెంటనే మార్నింగ్ 11కి అయితే ఈవినింగ్ లోపల తనే చెప్పాలి. యాక్చువల్ తనకు ఒక స్క్రిప్ట్ డిజైన్ టీమ్ ఉందంట, ఒక 5 మెంబర్స్ ఎవరో ఒక ప్యానల్. సో ఆ అమ్మాయి సిస్టమ్ ఏంటంటే ఆ ప్యానెల్లో కనీసం 3 ఓటేస్తే డెఫినెట్గా చేస్తుందట, 2 వస్తే కూడా చేస్తుందట, పర్లేదు. ఇది వాళ్ళు 5 మంది ఓట్లు వేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మీరు అడిగితే ఏంటమ్మా 5 ప్యానల్ మెంబర్స్? నాకు లేదు అది కాదు, ప్యానల్ మెంబర్స్ అంటే నంది అవార్డ్స్, నేషనల్ అవార్డు ప్యానల్ మెంబర్స్ రేంజ్ లో అంత సీన్ లేదు. నేను సార్ ఇంత ఎగ్జాజరేట్ చేయకపోతే నేను చెప్తా. సో అసలు ఏమంటుంది, నాకు స్క్రీన్ సెలెక్షన్ క్లారిటీ లేదు, లైక్ స్క్రిప్ట్ సెలెక్షన్ క్లారిటీ లేదు. నేను అసలు ఏం లైక్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ నేను హీరోయిన్ అంటే చాలు, మూవీలో నేను హీరోయిన్ అంటే చాలు. సమ్ టైమ్స్ ఫీల్ అవుతుంది చిన్న క్యారెక్టర్ ఆల్సో ఓకే, బట్ ప్రామినెంట్ ఉంటే చాలు. నాకు మైండ్ లో స్టేబుల్ సెలెక్షన్ ప్రాసెస్ లేదు. సో అందుకే నేనేం డిసైడ్ చేశాను, 3 ఫ్రెండ్స్ ఉన్నాయి, తనకి స్టోరీ చెప్తా, తన 2కి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 3 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో 2కి నచ్చితే ఓకే, మెజారిటీ విన్స్, 2, 3 whatever 5 డిపెండ్స్. మన సిస్టర్ నా 2 sisters 2, 3 friends, ऐसे 4, 5 people की నేను స్టోరీ చెప్తా, తనకి నచ్చితే లైక్ మెజారిటీ విన్స్, ఓకే డన్. 50-50 ఉంటే ఆల్సీ మనీ ఎంత ఇస్తారు, దెన్ ఓకే 50-50 ఉంటే మనీ, దెన్ నెక్స్ట్ బికమ్స్ మనీ. 0 ఉంటే ఎంత, లైక్ ఇఫ్ దే గివ్ మీ a lot of money and nobody likes the script, then I'll do it. So there are these 3 deciding factors. వండర్ఫుల్. దెన్ ఇది ఎలా డిసైడ్ చేశారు? అది కాదు, దీనికి మనీకి ఒప్పుకున్నావా, క్యారెక్టర్కి ఒప్పుకున్నావా? Money was good. You are given good money. Good, comfortable, but the character was better than the money that was offered to me. Okay, that made you accept this. Yes. Sometimes you work for the stomach and sometimes you work for the soul. Yeah. This
gave me dal rice, but it filled my soul. Dal rice. Dal rice. Dal rice. No, dal rice also You fills get your adjusted stomach. only with dal rice. You don't want a biryani. Hyderabad. It didn't give me biryani, but it gave biryani to my soul. అలా complete చేశాను. గుడ్, వెరీ గుడ్. ఒక సీరియస్ కంటెంట్లో యూ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్క్రిప్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి fully done. తనని ఎలా సెలెక్ట్ చేశారు శ్రీ? తన్ని నాకు 3-4 ఇయర్స్గా తెలుసు. ఐ థింక్ 4 ఇయర్స్గా తెలుసు నాకు తను. నేను ఒక వేరే స్క్రిప్ట్ చేయాల్సిన చాలా ఎక్స్టెన్సివ్ ఆడిషన్ చేశాను. ఇప్పుడు నేను పేరు చెప్పలేను కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఆడిషన్ చేసి వాట్ ఎవర్ రీజన్స్తో వర్కౌట్ అవ్వాలి ఆ స్క్రిప్ట్. ఇంకా నాది అలాగే ఉంది. మెయిన్గా వర్కౌట్ అవడానికి ఇద్దరు హీరోలు అంటే ఒకడు ఒప్పుకుంటే ఇంకోటి ఒప్పుకోడు. ఆ ఇష్యూస్తోనే ఇప్పుడు చాలా మంది అయ్యారు. నాకు ఆ టాప్ 10లో ఇతను ఒకడు. ఇప్పుడు దాంట్లో 4-5 బయటకు వచ్చేసారు, వెళ్తున్నారు. సో ఇంకొక 5 మంది బయట రాలా. దాంట్లో ఈ కొత్త అతను. నువ్వు కూడా తనలాగే స్క్రిప్ట్ ఫిల్టరింగ్ గుడ్డిగా నమ్మాడు అంతే. పిలిస్తే వచ్చేయడమే. ఇతనని కాదు సార్ నేను చెప్తున్నా. అంటే నేను ఆడిషన్స్ చేసేయడం అనేది ఏంటంటే పైకి వచ్చినాడు కాకుండా ఇంకా రానివాడు ఒక ఆరంభంలో ఈ చెప్తున్నాను కదా, కొంతమంది వెళ్ళిపోయారు, మరుగులు పడిపోయారు. సరిగ్గా ప్రయత్నించకపోవటము, కొంచెం నెగిటివిటీ లేకపోవడం తప్ప. మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఎవరినో పెడితే మనకి మార్కెట్ అవుతుంది అనే బదులు కమిటెడ్గా ఎవరు చేస్తారు మనకి. స్క్రిప్ట్ కోసం కాళ్ళకి కొట్టుకుంటాడు, కారుకి దూకమంటే దూకుతాడు. లైఫ్ అంటే లైఫ్ అంటే 20 ఏళ్ళ దూకమే కాస్తారు. చిన్న దాన్ని దూకడం కూడా రిస్కే, చేయరు కదా ఎవరు. ఏమైనా చేస్తాడు అతను. ఆ యాటిట్యూడ్ ఉండేవాడు నేర్చుకుంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఒక 50% యాక్టింగ్ ఉంటే 50% మనం లాక్కోవచ్చు. మిగతా ప్రొఫెషనల్. అంటే అలాంటి దూకుళ్ళు, అలాంటి అడ్వెంచరస్ క్యారెక్టరా దాంట్లో? ఫైట్స్ గట్రా ఉన్నాయా? ఫైట్స్ కాదు కానీ చేజులు, శ్మశానం మీద గోరీల మీద దూకి కాళ్ళెర కొట్టుకోవడాలు, కారు పైన బానెట్ మీద దూకి మళ్ళీ లోపల దొరటాలు ఉన్నాయి. అంతకుముందు నేను చేసే స్క్రిప్ట్ లో ఒక కొరియన్ ఏదో మార్షల్ ఆర్ట్స్ ఫామ్ చెప్తే అది వేరేనా? అది వేరే. దిస్ హాజ్ నథింగ్ టు డు విత్ దిస్ ఫిలిం. ఓకే, అప్పుడు అనుకున్న కంటెంట్ వేరే. క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అతను ఒక డెవలప్ ఫైట్ మాస్టర్ పట్టుకొని రూమ్ అంతా బెడ్లు పరుచుకొని దాని కింద పడేసి మొత్తం చేసిన వీడియో పంపాడు. ఈ సిన్సియారిటీ చూసి తను ఎప్పుడన్నా మనం పట్టుకోవాల్సి, ఆ సిన్సియారిటీ దీనికి వర్కౌట్ అయింది, ప్లస్ అయింది. సో దీనికి కొంచెం భయపెట్టుకుని ఆ రోజే చేసావు, ఈరోజు ఎందుకు చేయవు అని ఇంకా చేసాం లోపలికి. ఇక దీంట్లో మనం ఓపెన్ అయ్యాము, రేపు ఎట్లాగో చూస్తున్నాం కాబట్టి చైల్డ్ అబ్యూస్ అనేటువంటిది మెయిన్ కంటెంట్. దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నటువంటి ఫిక్షనల్ స్టోరీ. కొంత ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కూడా ఉండొచ్చు. కానీ ఆ చైల్డ్ అబ్యూస్ అనేటువంటిది చేసిన క్యారెక్టర్ చేసింది నరేష్ గారేనా? అబ్యూస్ చేసిందా సార్? అబ్యూస్ అనేది ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయి, ఫిజికల్, సైకలాజికల్. మనం చైల్డ్ అబ్యూస్ అంటే మనం ఫిజికల్ యాక్ట్ చూస్తున్నాం, శారీరకంగా చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మీకు ఏ క్రైమ్లో కూడా దాని సైకలాజికల్ ఎఫెక్ట్స్ అబ్యూస్ చేసినా కూడా అబ్యూసే. మనకు ఇక్కడ ఏంటంటే చాలా ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ స్పెసిఫిక్ అయితే చాలా చెప్పుకోలేదు, మిగతా వాటిని చెప్పుకోవచ్చు చెప్పుకోలేదు. అతను అబ్యూస్ చేస్తే ఫిజికల్గా దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంది, చెయ్యకపోగా తొక్కి పెట్టి ఇంకా అబ్యూస్ చేసేటట్టు స్థితులు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ ఇంకా పెద్ద అబ్యూస్. ఇది ఇక్కడే కాదు సార్, ఏ సినిమాలో అదే సినిమాలు ఇన్ జనరల్గా కూడా క్రైమ్లో నిబంధన ఏమిటంటే నేరం చేయటమే కాదు, నేరస్తులను దాచిపెట్టడం, కప్పిపుచ్చడం కూడాను నేరం. పెట్టి అది ఇంట్లోనే పెట్టి నేరస్తుడితోనే పక్కన ఉంటూ అదే ఇంట్లో ఉంటే ఇంకా అది ఎలా సార్ రోజు జరుగుతుంది. ఒకసారితో అయిపోయేది కాదు కదా. అవునవును. ఇప్పుడు ఎక్కడేమవుతుందంటే ద విక్టిమ్ ఈజ్ బీయింగ్ విక్టిమైజ్డ్, విక్టిమైజ్ అయిపోతుంది ఇట్లాంటి కేసుల్లో. సో ఆ క్యారెక్టర్ చేసింది నరేష్. పవిత్ర లోకేష్ గారు, పవిత్ర లోకేష్ గారు, మిగతా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు నిజం తెలిసి కూడా బయట చెప్పకుండా వాళ్ళు కామ్గా ఉండడం వల్ల అతను ఇంకా రెచ్చిపోయి అబ్యూస్ మీద అబ్యూస్ చేసుకుంటూ అలా పెరుగుతుంది. నరేష్, పవిత్ర లోకేష్ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది వాళ్ళకి ప్రజెంట్గా బయట ఉన్నటువంటి దీంట్లో ఈ క్యారెక్టర్ చేయటం అది ఒక సెన్సేషనల్ డెసిషన్ కదా. ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా ఒప్పించారు వాళ్ళిద్దరిని? అంటే యాక్టర్ అనేవాళ్ళు నాకు తెలిసి నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టపడతారు సార్ ఎవరైనా, నాకు తెలిసి నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఒక. బట్ ఈ సంబంధంగా ఒక కాంప్లిమెంట్ పాస్ చేశాక మాట్లాడదాం. ఎందుకంటే నరేష్ ఈ మధ్య చేస్తున్నటువంటి క్యారెక్టర్ చూస్తుంటే ఆయన విత్ 50 years ఆఫ్ హిజ్ కెరీర్ ఎంత వెరస్టైల్ క్యారెక్టర్ చేస్తున్నట్టు, వెబ్స్లో కానీ ఇటు ఫిలిమ్స్లో కానీ ఇట్లా చాలా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఈవెన్ ఇంకా పర్సనల్గా ఎంత కాంట్రవర్సీ అవుతుందో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. బట్ తను యాక్సెప్ట్ చేయటం ఎలా ఒప్పించారు? హౌ హీ యాక్సెప్టెడ్ అండ్ హౌ హీ వర్క్డ్ విత్ యూ?
నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇదంతా చెప్పి లాస్ట్కి ఇంటర్ మెసేజ్ చెప్పాను ఆయనకి. సినిమా అంటే మనం ఏదైనా చేస్తున్నాము, లాస్ట్కి ఈ టైప్ ఆఫ్ మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నాను, మీలాంటి వాళ్ళు చేస్తేనే అది కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే అసలు మేము సస్పెక్ట్ చేయరు, మీరు అన్నమాటే అరెస్ట్ చేశాడు ఈ పని. ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్ ఉన్నవాడు పెట్టడం చేయడం అది ఇష్యూ కాదు, అది చేసే ఉంటాడు అనుకుంటారు. నేను 2 years క్రితం స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికి ఈయన పర్సనల్ లైఫ్ ఇంత నాకే తెలియదు అసలు. నాకు ఇతర లోకేష్ గారు, నరేష్ గారు కూడా నాకు ఎక్కువ తెలియదు, యాక్టర్స్ గారే తెలుసు, పర్సనల్ లైఫ్ నాకేం తెలియదు, ఎవరికి తెలియదు. మీడియాకి వచ్చి మీకు ఏమైనా తెలిసే ఉంది ఏంటి కెమెరా, మనకు తెలిసింది ఇప్పుడే కదా. ఆవిడ ఒక యాక్టర్, ఈయన ఒక మంచి నటుడు అంతే. సో ఇలాంటి మెసేజ్ వెళ్తున్నాం సార్, మీలాగా పాజిటివ్ ఇమేజ్ ఉన్నవాడు చేస్తేనే. నేను అన్నాను కూడా, మీరు మామూలుగా ఇప్పుడు మంచి తండ్రిగానే చేస్తారు, మంచి తండ్రి అంటే పెట్టేస్తారు, అమాయకుడు తండ్రి అంటే మిమ్మల్ని పెట్టేస్తారు. అలాంటి మీరు చేస్తే ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ఇలాంటివి జరిగేవి కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే చేస్తుంటారు. కొంతమంది పెదనాన్నలు పెద్ద వీళ్ళు చేస్తుంటారు, బాబాయిలు మామయ్యలు అలాంటి వాళ్ళే చేస్తుంటారు ఇలాంటి క్రూయల్. ఇది ఇప్పుడే వీళ్ళు అది సమ్మోహనం ఏదో 2-3 సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే కరెక్ట్ కపుల్ లాగా కనపడతారు ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో ఉన్న దాంట్లో కరెక్ట్ మీరు అనుకున్న టైంలో నాకు తెలిసింది బాగా వాళ్ళిద్దరు కాదు ఇక్కడ చాలా మార్పు ఉంది. మీరు వాళ్ళని బుక్ చేసిన టైంకి ఇది కాంట్రవర్సీ ఏం లేదు, వాళ్ళిద్దరు మోస్ట్ హిట్ పేరు, హిట్ అంకుల్ అండి, హిట్ ఆంటీ వాళ్ళిద్దరు. తర్వాత వాళ్ళ మధ్య పెద్ద కాంట్రవర్సీ నడిచింది, ఎంటైర్ స్టోరీ అంతా తెలుసు, సినిమాయే వచ్చింది, మళ్ళీ పెళ్ళి అని సినిమాయే వచ్చింది. ఈ మధ్యలో 2-3 సినిమాల్లో పవిత్ర లోకేష్ తెర మీద కనిపిస్తే ఆయన అరుపులు కేకలు నిజం. అలాంటి ఒక ఇద్దరి మధ్య ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉన్న ఇద్దరు యాక్టర్లు ఇలాంటి క్యారెక్టర్లు చేయటం అనేటువంటిది ఇప్పుడు మీకు ఫెచ్ అయిందా, ఎలా అనిపిస్తుంది వాళ్ళ కాంబినేషన్ అనేది మీకు? సార్ మాకు సినిమాలో కథలో నేను ట్విస్టులు నేను రాశాను, సినిమా తీసిన తర్వాత ట్విస్టులు అవి జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు మనం తీసినప్పుడు వాళ్ళంతా ఏం కాదు, ఒక టైంలో ఇదేంటి వీళ్ళని పెట్టుకున్నాం, వీళ్ళ వల్ల సినిమా అసలు బయటకు వెళ్తున్నా అనే మాట కూడా వచ్చింది నాకు. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో నెగిటివిటీ ఉంది కదా వాళ్ళ గురించి, ఈ మళ్ళీ పెళ్లి రాకముందు తెలుసు కదా అది. సో ఏంటి వీళ్ళుంటే సినిమా చూడరేమో అని, వీళ్ళున్నారా మీ సినిమాలో అయితే మాకు అమ్ముతారా ఇప్పుడైతే వీళ్ళుంటే పాజిటివిటీ, అది వాళ్ళ తప్పు కాదు మనది కాదు, అలా మారుతుంటుంది. ఇప్పుడు ఈ జరిగినవన్నీ కూడా మీకు ఫేవర్ అయ్యేలాగానే ఈ రోజుకైతే ఫేవర్ అయ్యాయి, కానీ ఒక టైంలో కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్గానే ఇచ్చారు, ఇతరం కూడా ఫుల్ సపోర్ట్గానే ఇచ్చారు. మన పర్సనల్ లైఫ్ గురించి మనకు సంబంధం అది మనం ఎన్నట్టాం అంటే ద ఇమేజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్ వాళ్ళకున్నటువంటి ఆ కాంట్రవర్సీ అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అనుకుంటున్నా ఇమేజ్ తో. అన్ని అప్స్ డౌన్స్ అయ్యి జరగాల్సింది జరిగింది, నవ్వు ఎవ్రీథింగ్ గోయింగ్ స్మూత్ విత్ దెమ్ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు దానివల్ల పాజిటివిటీ తప్ప ఇంకేం కాదు. ఓకే యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. దీన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు ఒక థియేట్రికల్ మైండ్ సెట్తో చేశారు. మరి ఇప్పుడు సాంగ్స్ కూడా ఉంటాయి కదా, అవి ఇప్పుడు దీంట్లో కూడా ఉన్నాయా? యాస్టీస్గా యాక్చువల్ థియేటర్ డ్యూరేషన్ అయినా సో దట్ ఏ సర్టిఫికెట్ విల్ కంటిన్యూ ఇన్ దిస్? ఓటీటీకి అవసరం లేదు, అవన్నీ ఉంటాయి. ఓకే, డిసప్పాయింటెడా మీరు థియేటర్కి వెళ్ళకపోవటం అనేటువంటి దాన్ని డిసప్పాయింట్ అయ్యారా యాజ్ అ మేకర్గా? మరి మీరు ఎనీ థియేటర్ అనేటువంటిది సెలబ్రేషన్, ఫిలిం అనేటువంటి థియేటర్లో ఉంటాం, ఇది సెలబ్రేషన్. చాలా ట్రై చేసాం మేము, ఇండస్ట్రీలో చాలా మంది పెద్దల్ని కలిసాము, చేస్తున్నాము. ఎందుకు థియేటర్ ఇది అవ్వలేకపోయారు, మీరు క్యాచ్అప్ చేయలేకపోయారు? అది ఏమనేది ఒక పర్సనల్ రీజన్. ఇప్పుడు ఏ కంటే మన థియేటర్ దొరకడం కూడా కష్టం అవుతుంది సార్. ఓకే, ఇప్పుడున్న పొజిషన్లో మనకి 60-70% నింపాలి. ఓకే, సో ఏ అనేసరికి మనకి టార్గెట్ ఆడియన్స్ కొంచెం మార్కెటింగ్లో చేసి మనకి కాలేజ్ స్టూడెంట్స్ ఐడి ప్రూఫ్ అడిగితే ఎంతమంది వస్తారు ఏంటి, అవునవును, అదొక ఫ్యాక్టర్. ఏ సినిమా అంటే మా విరూపాక్ష వచ్చాక ఏకి వచ్చినా కూడా హారర్ అంటే ఏ వదులుతున్నారు కదా రూల్, అంటే మల్టీప్లెక్స్ మేము మెయిన్ ప్లాన్ చేసి మల్టీప్లెక్స్ వాళ్ళకి రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. మల్టీప్లెక్స్లో చేస్తున్నారు, అవును చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ ఎక్కువగా మల్టీప్లెక్స్ కంటెంట్, మల్టీప్లెక్స్ టార్గెట్ సినిమాలో మల్టీప్లెక్స్లో వాళ్ళు ఆపితే ఇది ఒక తరకాయ నొప్పి కదా కొంతమంది ఇష్యూ లేదు. మాకు యాక్చువల్ ట్రైలర్ కూడా ఏ వచ్చారు, ట్రైలర్కి ఇచ్చినప్పుడు నేను దాన్ని చాలా ఫైట్ చేసి మన రివైజింగ్ ఎంపీగా జీవిత రాజశేఖర్ గారు చూసి ఆవిడ సెన్సిబుల్గా అర్థం చేసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందమ్మా నేను ఏం చేయలేను అని మేబీ ఒక షార్ట్ ఏదో ఒక సజెస్ట్ చేస్తే మళ్ళీ యూఏ వచ్చింది. ఎన్నాళ్ళైంది సెన్సార్ జరిగి? 6 months అయింది సార్. 6 months అయింది. ఓకే, సో ఈ సబ్జెక్ట్తో కానీ ఈ యూనిట్తో కానీ ఎంతకాలంగా ట్రావెల్ చేస్తున్నారు మీరు? షూటింగ్ అంటే 2
years షూటింగ్ అయింది. ఆ 2 years ట్రావెల్ నేను ఆర్డర్ రాసేస్తే పక్కన పడేస్తాను దాన్ని. షూటింగ్ అప్పుడు తీసాను దాన్ని. చాలా చాలా స్పీడ్గా అయిపోయింది ప్రొడక్షన్ వెళ్ళటం. కోవిడ్ వల్ల వి హాడ్ టు అనుకున్న ప్రాజెక్ట్ 2 years సెకండ్ వేవ్ అయిపోయాక మళ్ళీ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్. అప్పటికి మైండ్ సెట్స్ అందరికి చాలా మటుగా మారిపోయి. అవునవును. అంటే ఇదే స్క్రిప్ట్ని ఇదే ఆలోచనని ఇంతకాలం కంటిన్యూ చేస్తూ రావటం అనేటువంటిది చాలా టఫ్ జాబ్. బట్ ద సేమ్ టైమ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్స్ యూ డూ కదా. కానీ తొందరగా వదిలించుకో అంతే కదా. వన్స్ వీ కాంట్ కీప్ ద ప్రెగ్నెన్సీ ఫర్ ఏ లాంగ్ టైమ్. నెగటివ్ ఎమోషన్ అది. రోజు చావుల గురించి ఇట్లా చూసి 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 ఎంతకాలం చూస్తాను. సో హౌ ఈస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆహాని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి కారణం? ఆహా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఏంటి? ఆహా వాళ్ళ కంటెంట్ టీమ్కి చాలా బాగా నచ్చడం, వాళ్ళు కరెక్ట్ పాయింట్స్ దీని గురించి మాట్లాడటం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 కరెక్షన్స్ సజెస్ట్ చేశారు. కానీ నేను ఇదే కావాలి, థియేటర్లో కాంప్రమైజ్ ఏమి ఇక్కడెక్కడ అవుతాను నేను చేయనని చెప్పేసి. నేను ఫస్ట్ ఇంకొక 2 పెద్ద ఓటీటీలు ట్రై చేశాను. అంటే విత్ ఇంటెన్షన్ దట్ మనం అన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ వెళ్తాం. ఆహా ఇస్ అ వెరీ గుడ్ ఓటీటీ, మనకు రీజనబిలిటీ. సో మనకు దేశవ్యాప్తంగా ఏదో కొన్ని ఉన్నాయి కదా పెద్దవి, వాడికి వెళ్దామని ట్రై చేశాను. వాళ్ళ ఈ రోజున్న మార్కెటింగ్ నీడ్స్కి టైం ప్రాసెస్ పడుతుంది. ఇంకొక సంవత్సరం పట్టేటట్టుంది. అంటే వాళ్ళకి స్క్రూటినీ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ వెళ్ళాలి, కొంతమంది చెన్నైకి వెళ్ళాలి, మళ్ళీ ఫైల్ మళ్ళీ బాంబేకి వెళ్ళాలి, అది ఉంది. అంటే నేను అసలు ప్రొడ్యూసర్ మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే అది ఏది కూడా మనం అనుకున్నట్టు వాళ్ళందరూ పనే చేస్తారు పాపం. ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం సబ్మిట్ చేశాక వాళ్ళు ఫస్ట్ ఒకటి అడుగుతారు, మళ్ళీ ఇంకోటి. ఈ ప్రొసీజర్ 5-6 months గడిచిపోతున్నాయి. ఆహాతో ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న యాక్సెస్ లోకల్ కాబట్టి మనకు ఇమీడియట్ యాక్సెస్ అవ్వగలుగుతాం, డిస్కషన్ స్పీడ్గా అయిపోతాయి. సో అది మెయిన్ థింగ్. ఓకే. అదర్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా మరి ఆహా హాస్ ఆల్సో టర్న్డ్ అవుట్ టు బి ఏ వెరీ ప్రెస్టీజియస్ ఓటీటీ ప్లాట్ఫామ్గా ఉంది. వాళ్ళు రెవెన్యూ సైడ్ ఇస్తున్నటువంటి, మీరు చాలా ఖర్చు పెట్టారు, ఎంతో కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు బై హార్ట్ దే might have given you good contribution, but about the revenue ఎలా జనరేషన్ అవుతుంది మీకు? ఈజ్ ఇట్ ఏ గుడ్ అండ్ వెల్దీ ప్రపోజల్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీకు అవగాహన ఉండదు. ఒకప్పుడు థియేట్రికల్లో మినిమం గ్యారంటీ, నాన్ రికవరబుల్ అడ్వాన్స్, అవుట్ రైట్ ఉండే సిస్టమ్సే ఇప్పుడు ఓటీలోకి వచ్చాయి. పేర్లు మారాయి వాటికి. పేర్లు మారి వాటికి ఏదో పేర్లు పెడుతున్నారు. అదే సిస్టమ్ ఇప్పుడు రన్ అవుతుంది. సో ఆహా వాళ్ళే కాదు సార్, ఆల్మోస్ట్ అందరూ ఓటీటీలు కూడా మేబీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాబోతున్నారు. రెవెన్యూ షేరింగ్ అని, యాడ్ షేరింగ్ అని కొంత అమౌంట్ వచ్చి మన సినిమా సక్సెస్ అయితేనే ప్రొడ్యూసర్ విల్ బి బెనిఫిషియల్. కానీ ఒక లెవెల్ చిన్న. కానీ ఇప్పుడు ఒక సందేహంతో, ఒక రిస్ట్రిక్షన్ తోటి మొత్తం ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు ఆగిపోయినాయి. ఇప్పుడు మీ సినిమా ఆహాలో రిలీజ్ అవుతుంది అనుకుంటే అది ఒక రోడ్ మ్యాప్ లాగా కావాలి వాళ్ళందరికీ, కావచ్చు. ఎందుకంటే ఆహాలో సినిమా రిలీజ్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లు అంటే వీళ్ళందరూ పెడుతుంది ఏంటంటే ముందు థియేటర్లో రిలీజ్ చేయండి అని పెడుతున్నారు. థియేటర్లో రిలీజ్ చేసి థియేటర్లో రెస్పాన్స్ బాగా ఉంటే అప్పుడు వీళ్ళు దే ఆర్ కోటింగ్ ఏ గుడ్ ప్రైస్. కానీ థియేటర్ గోయింగ్ అనేటువంటిది పెద్ద నరకం అయిపోయింది. కొన్ని వందల వేల సినిమాలు ఆగిపోయినాయి. మీ సినిమా ఎలా బయటపడింది ఓటీటీకి అనేది ఒక గైడ్ లైన్గా ఉండాలి. థియేటర్కి వెళ్ళేది చాలా ప్రాసెస్, ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, ఇంత పెట్టిన ప్రొడ్యూసర్ చేస్తాడు ఎవరన్నా కానీ ఇష్యూ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ వరకు కూడా థియేటర్కి వెళ్తే రేపు థియేటర్ రిలీజ్ అనుకున్న డేట్ రేపు. ఎందుకంటే మనకు సలార్ పోస్ట్ పోన్ అయింది. సలార్ తర్వాత 2 వారాల తర్వాత అనుకున్నాం, ఎప్పుడు 2 months బ్యాక్. సడన్ గా అది మారింది. ఇప్పుడు రేపు చూస్తే 6 సినిమాలు అనుకున్నాం. అవును, 12 ఫిలిమ్స్ టుమారో. నేను దాంట్లో అయ్యింటే నా క్వశ్చన్ ఏమైండేది, క్లారిటీ ఇలా లేకపోతే పెద్ద బ్యానర్లు ఉన్నాయి, చిన్న బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ పోస్ట్ పోన్, ఏ నిమిషం ఎక్కడ ఉందో ఇప్పుడు అదే ఒక ఓటీటీ అనమాట క్లారిటీతో ఉంటున్నాడు. వాళ్ళు ఒక డేట్ వేస్తే ఆ డేట్కి మనతో పాటు 1ో 2ో పెడతారు. కాంపిటీషన్లో ఎక్కడ కూర్చుంటాం సార్ మనం? సో థియేటర్లో ఆర్గనైజింగ్ కూడా లేదు. మళ్ళీ చూద్దామంటే ఒక టైంలో సినిమానే ఉండదు. నేను కాసేపు ప్రొడ్యూసర్ డైరెక్టర్ పక్కన పెడితే నేను ఒక ఫ్రైడే సాటర్డేకి వెళ్ళి ఒక సినిమా చూసి ఒకసారి సినిమా లేని పొజిషన్ కూడా ఉన్నాయి. తెలిసిన విషయం ఏంటంటే మీరు ఈ సినిమాకి దాదాపు 4.5 CR ఖర్చు చేశారని చెప్పేసి ఈ ట్రావెలింగ్ అంతా. ఈజ్ ఇట్ డూ యూ థింక్ దట్ యూ విల్ గెట్ బ్యాక్ ఆల్ దట్ ఇన్ దిస్? ఐ హోప్స్. అంటే ఇది ఒక తెలుగుతోనే కాదు కదా, మనకి అదర్ లాంగ్వేజెస్ ఇప్పుడు అదే ఓటీటీలో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చాలా రకాలు ఉంది.
రకరకాల ముక్కలుగా చేసుకునే సిస్టమ్ వచ్చింది. ఒకరోజు ఓవర్ నైట్ వచ్చేది కాదు కానివ్వండి, ఒక 6-7 monthsలో ఐ థింక్ మిగతా లాంగ్వేజ్లో కూడా తీసుకెళ్తారు, డబ్ చేసేసి మిగతా శాటిలైట్ ఇవన్నీ అదర్ లాంగ్వేజ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆహాలో వచ్చినా కానీ అదర్ లాంగ్వేజ్ అదర్ ఓటీటీస్లోకి వెళ్ళచ్చు, సబ్ టైటిల్స్తో ఉన్నాయి, చాలా ఉన్నాయి బిజినెస్ ఆప్షన్స్. అది తెలియక చాలా మంది అది ఏదైనా కానీ మొదటి స్టెప్ పడితే కానీ మిగతా రావు సార్, అన్నీ ఒకసారి అయితే జరగదు. ముందు ఒక స్టెప్ పడి దానికి అది బాగుందంటేనే ఏదైనా కానీ, బాగాలేకపోతే ఎవరు ఏం చేయలేదు. సో యాజ్ అ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా విప్లవ అనుభవాలు ఈ ఓటీటీలో చాలామందికి గైడ్ లైన్ కావాలని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ అండ్ హోప్ యువర్ ఫిలిం గ్రేట్ ఇండియా సూసైడ్, మళ్ళీ టైటిల్ మాత్రం వెరీ థాట్ ప్రొవోకింగ్గా ఉంది. వినగానే ఒక చిన్న జర్క్ ఫీలింగ్. మెయిన్ ఆహాలు బాలబొమ్మల గారు ఒక బాలబొమ్మల ఆయన సజెషన్ అంటే మనం 5-6 ఓట్లు వేసుకున్నాం మార్చేటప్పుడు. బాలబొమ్మల సజెషన్ వెరీ సెన్సిబుల్ సజెషన్, వెరీ సెన్సిబుల్ హీ మేడ్. అంటే తను పబ్లిసిటీ రంగంలో ఎప్పటి నుంచి కాదు చాలా కాలంగా ఉన్నాడు. తను ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎక్స్పర్ట్ అయినప్పుడు వాళ్ళ మాట మనం నమ్మాలి. ఎస్, సీనియర్గా ఆయన ఉండి చేసినప్పుడు ఆయన మాట మనం నమ్మాలి. నిజంగా ఈ టైటిల్కి మీరు ముందు అనుకున్న టైటిల్ ఏంటి? దీనికి తెలిసిన వాళ్ళు ఎంత చేంజ్, ఎంత జరుకుతారు. ఒక్కసారి ఒక హై జంప్ కొట్టినట్టుగా ఉంది, ఒక హై జంప్ కొట్టినట్టుగా ఉంది. కంగ్రాట్స్ టు యూ టు బాలబొమ్మల అండ్ కంగ్రాట్స్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. ఒప్పుకోవాలి కదా. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఈరోజు నైట్ 12 గంటల తర్వాత చూసేసి హారర్ ఫీలింగ్, హారర్ ఎలిమెంట్ ఏం లేదుగా? ఉందా? ఓ అదొక సర్ప్రైజా? ఉందా? అందుకే 12 గంటలకు పెట్టారా ముహూర్తం? అంత అందమైన అమ్మాయి తనకి ఏమైనా ఉందా హారర్ గెటప్? భయపడతారు సార్ చాలా. The horror is not in the get up, it's in the mind. ఎందుకు పెట్టుకున్నాము అని భయపడడం అయితే జరుగుతుంది అసలు. అంటే ఓకే, కంటెంట్ సీరియస్ కంటెంట్, బట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏంటి? కొంచెం అంటే పడిపడితే జోకులు ఉండవు కానివ్వండి, ఇట్లాంటి దాంట్లో ఒక లైట్గా ఉండే హ్యూమర్ డైల్యూషన్ ఉంటుంది. అదే సీరియస్ ఎంటర్టైన్మెంట్ అంటే కాబట్టి నవ్వేదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాడు. ఇట్ నీడ్స్ టు బి ఎంగేజింగ్, నాట్ దో ఎంటర్టైన్ కింద పుట్టి ఆ ఎంగేజింగ్ కంటెంట్ అయితే ఉంది అనేటువంటిది మీ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ వాట్ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనేటువంటి ఒక డిఫరెంట్ టైటిల్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నటువంటి ఈ ఓటీటీలో వస్తున్నటువంటి ఆహా అనేటువంటి ఒక ప్రెస్టీజియస్ ఓటీటీలో వస్తున్నటువంటి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ ఆఫ్ ద యూనిట్. నమస్తే, బాయ్.